ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనాలను ధ్యానించుకుందాం. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఐతురాయ త్రొకోనితి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలిన్ దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలెనని యొర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పள்ளము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పள்ளము చేయబడును. వంకర మార్గములు తిన్నవియగును, కరుకు మార్గములు నున్నవియగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యము గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని జకరియా ఎలిజబెత్ కుమారుడైనటువంటి యోహాను తన యొక్క జీవితంలో అభిషేకము కలిగి దేవుని అద్భుతమైన ప్రవక్తగా ఆయన ప్రకటించడానికి వచ్చినటువంటి ఒక సంఘటనను చూస్తున్నాం. సో దానికి లూకా ఒక మేధావి, లూకా కాలమానము గురించి కానీ పరిపాలన కాలములో ఆయన గొప్ప ఎవిడెన్స్ ఇస్తూ ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో యూదయ గలిలయ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో వివరిస్తూ నలుగురు అధికారుల గురించి ఆయన వివరిస్తున్నారు. తిబెరియా కైసరు ఏలుబడిలో యూదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు. మనకు తెలుసు యూదయ దేశములో మరి ముఖ్యంగా యెరూషలేము ఆ ప్రాంతమంతటికి పిలాతు చక్రవర్తి ఆయన అధిపతిగా పరిపాలకుడుగా ఉన్నాడు. అదే సమయంలో గలిలయ ప్రదేశమంతటికి చతుర్థాధిపతిగా హేరోదు రాజు ఆయన పరిపాలిస్తున్నాడు. అలాగే ఐతురాయ త్రొకోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అంటే హేరోదు రాజు యొక్క తమ్ముడు ఆయన ఫిలిప్పు కూడాను చతుర్థాధిపతిగా ఉన్నాడు. అబిలేను దేశమునకు లుసానియా అధిపతిగాను ఉండేను. అంటే యూదులు అలాగే రోమియోలు వీరు అధిపతులుగా పరిపాలిస్తూ వీరందరికీ బాసుగా మరి రోమియోలు మాత్రమే వీరిని నియమించారు. కానీ సమస్త అధికారము ఏమి చేయాలన్నా సర్వాధికారము రోమియోలు చేతిలో ఉండేది. ప్రియదేవునికి బిడలారా, అలాంటి పరిస్థితులలో యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడాను లూకా చాలా వివరంగా రాస్తున్నాడు. ఎందుకంటే 2వ వచనంలో అన్న కయాపు ప్రధాన యాజకులుగాను వారు పరిపాలిస్తున్నారు. ఈ అన్న కయాపు ప్రధాన యాజకులుగా ఉంటుండగా అనేక మంది ధర్మశాస్త్రోపదేశకులు, అనేక మంది ఉపదేశకులు, పరిసయ్యులు, సదుకయులు వీరు అంతా కూడాను యెరూషలేములో వారి యొక్క బాధ్యత నిర్వహిస్తూ
ఇజ్రాయేలు జనాంగానికి ఒక విధంగా చెప్పాలి అంటే ఆత్మీయతలో నుండి లోక సంబంధమైన రాజకీయాల్లోనికి నెట్టివేసి దైవికమైన కార్యకలాపాలన్నీ కూడాను అవతవకలు చేసి ఉన్నారు. కలిగిన వారే అధికారము, లేని వారు అణిచివేత. ఎవరైతే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారో వారేమో డామినేట్గా ఉంటున్నారు, కొంచెం బలహీన వర్గాలేమో త్రొక్కివేయబడుతున్నారు. ఆ పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా ఉంది. సమానత్వము ఎవరిలో లేదు, ఐక్యత ఎవరిలో లేదు. దేవుని ఎడల భయభక్తి కలిగి జీవిస్తున్నారే కానీ అది ఈ అన్న కయాపు అనే ప్రధాన యాజకుల చేతుల మీదుగా వారు ఏ విధంగా చెప్తే ఈ ప్రజలు ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారు. వీరు వాక్య బోధన కంటే సమాజానికి వారు ఏం చేసేవారంటే ఆచార వ్యవహారం గురించి బోధించేవారు. మెయిన్ రీజన్ ఏంటంటే రోమియులకు పన్నులు చెల్లించేటటువంటి క్రమం ఉండేది కనుక రోమియులకి పన్నులు చెల్లించాలి అనుకుంటే వీరు ఎక్కువగా పన్నులు వసూలు చేయాలి. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో చాలామంది నిరుపేద వాళ్లకు అణిచివేస్తూ కలిగిన వారై వారు జీవిస్తున్న దినాలవి. అంటే పూర్తిగా అన్యాయము, అక్రమము భయంకరంగా ఏలుబడి చేస్తున్నటువంటి కాలం అది. చెప్పాలంటే చీకటి యుగము. అంధకారమైన మనస్సు కలిగి మనుషులందరూ కూడా మనిషిగా చూడక విచ్ఛిన్నమైన మనోభావం కలిగి జీవిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో ఈ జకర్యా ఎలిజబెతుల కుమారుడు చిన్నప్పుడే ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయి అరణ్యములోనే ఉంటూ ఆయన చాలా కాలము మరి దైవ ధ్యానములో, దైవ దర్శనములో ఉండేవాడు. మన భారతదేశంలో గౌతమ బుద్ధ తను రాజ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. కానీ కొన్ని ప్రశ్నలు తన హృదయంలోనికి వచ్చినప్పుడు అరణ్యానికి వెళ్ళి ఆయన అనేక విషయాలు దైవం ద్వారా నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్న దానిని బట్టి తను ఒక మతాన్ని స్థాపించి ఈరోజు బౌద్ధ మతానికి ఆయనే మరి గురువు అయిపోయాడు. కానీ యోహాను అలా కాదు. యోహాను ప్రత్యేకంగా దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడు. దేవుడు ఏం చెప్తే యోహాను ఆ వాక్యమే ఆయన జనాలకు బోధించి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ప్రత్యేకంగా 2 ప్రాముఖ్యమైన విషయము ప్రకటనలో ఆయన పెట్టాడు. ప్రజలకు బోధన ప్రారంభం చేశాడు. 1, అందరూ పాపము చేసి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయారు కనుక పాప క్షమాపణ నిమిత్తము మీ పాపాలు క్షమించబడాలి అంటే మారు మనసు పొందాలి. 2వదిగా మీరు బాప్తిస్మము తీసుకోవాలి. ఈ 2 ప్రతి వ్యక్తి ఆచరించాలి, ప్రతి వ్యక్తి అనుసరించాలి. ఎందుకంటే పాపము దైవ దర్శనానికి దూరం చేస్తుంది. ఈరోజు ఊరికే మనుషులు డబ్బు కలిగి ఉంటే మేము దేవుడి దర్శనానికి వెళుతున్నామని చెప్పి అనేకమైన కార్యకలాపాల్లో పాల్గొని వారు పరిశుద్ధులవ్వడం తర్వాత సంగతి, కానీ అనేక నష్టాలు, అనేకమైన కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే యోహాను భక్తుడు ప్రజల యొద్దకు వచ్చి ఆయన ఏమనేవాడంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మము తీసుకొనండి. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న వారు పాపక్షమాపణ పొందుతారు. ఒక మనిషి పాపము క్షమించబడితేనే కానీ దైవ దర్శనము చేయలేడు. దైవ దర్శనం అంటే ఎక్కడో గుడులు గోపురాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి విగ్రహాలను దర్శించి రావడం కాదు. దేవుడు పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి. ఒక వ్యక్తి యొక్క ఆత్మ శుద్ధిగా ఉన్నప్పుడు తను ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ప్రార్థించినా, ఎక్కడ పవిత్ర మనసుతో ధ్యానించినా దైవ ప్రసన్నత ఆ వ్యక్తికి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు మారు మనసు పొంది తన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో బాప్తిస్మం అంటే తపోస్నానము, అనగా
జీవితంలో ఎన్ని రకాల పాపములు మాట ద్వారో, చూపు ద్వారో, క్రియ ద్వారో, తలంపుల ద్వారో, శరీరము ద్వారో, మనస్సు ద్వారో ఎలాంటి పాపములు ఒక మనిషి చేసి ఉన్నా నీటి దగ్గరికి వెళ్ళి దైవజనుని దగ్గర ఒప్పుకుంటూ, అయ్యా నేను పాపం చేశాను, నేను ఇక ఎదుట పాపము చేయను, నేను ప్రభు ఎదుట అవన్నీ విడిచిపెడుతున్నా, నేను చెప్పుకున్న వానికే పాప క్షమాపణ బాప్తిస్మం ఇవ్వాలి. ఆ బాప్తిస్మము పొందుకున్న వ్యక్తికి దేవుడు నూతనమైన స్వభావము అనుగ్రహిస్తాడు. కనుక ఆయన ఆ కార్యములు అక్కడ ప్రకటిస్తూ, ఆయన ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని ఒక అత్యున్నతమైన బోధన బోధిస్తున్నాడు. ప్రభు మార్గము అంటే ఈరోజు దైవ మార్గము ఎలాంటివి అందులో రాస్తూ, పల్లములు పూడ్చబడాలి అంటే హెచ్చు తక్కువ భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఈ తక్కువ జాతి వారు, ఈ లెక్కు జాతి వారు అనేది కూడా ఉండకూడదు. ధనవంతులు పేదలనే తారతమ్యం ఉండకూడదు. అందుకే పల్లము అనగా తక్కువలో ఉన్నవారు వారు సమానము చేయబడాలి, పూడ్చబడాలి, అనగా ఒక స్థాయికి వారు ఎత్తు చేయబడాలి. ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడాలి. ఎవరైతే మేము గొప్పవాళ్ళమని, మేము ఉన్నతమైన వ్యక్తులని అనుకుంటున్నారో అలాంటి కొండలు మెట్టలు, ఆ అనుభూతి లేక ఆ స్థితి కలిగిన వారందరూ సమానము చేయబడాలి. వంకర మార్గములు తిన్నవగును, కరుకు మార్గములు నున్నవియగును. ఎవరైతే వంకర డింకరగా జీవిస్తున్నారో, ఎవరైతే కరుకుగా మాటలు తిన్నగా రాక నోటికొచ్చిన పదజాలలు వాడుతూ అనేకమైన దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నారో అలాంటి వారందరూ కూడా సమానము చేయబడాలి, నున్నగా చేయబడాలి, తిన్నగా చేయబడాలి. చాలాసార్లు అంటారు కదా, ఎవరైనా కనుక ప్రవర్తన లేకపోతే వీడు చాలా వంకరివాడు అంటారు. తను ప్రవర్తన దిద్దుకుని మంచిగా ఉంటే లేదు ఇప్పుడు తిన్నగైపోయాడు అంటారు. ఈ యోహాను వచ్చి సకల మానవ జాతికి మరి పల్లంగా ఉన్నవారు, దిగుగా ఉన్నవారు పైకెత్తబడాలి, కొండలు మెట్టలు ఉన్న వాళ్ళందరూ దిగు చేయబడాలి, ఎవరైతే మరి వంకర డింకరగా ఉన్నారో వారందరూ తిన్నగా చేయబడాలి, ఎవరైతే కరుకుగా భయంకర కఠినమైన మాటలు పలుకుతూ జీవిస్తున్నారో వారందరూ కూడాను మరి నున్నగా చేయబడాలి. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని మరి ఆయన ప్రకటించాడండి. ఇది ప్రవక్తన యెషయా గ్రంథంలో ప్రవక్త కూడా ఈ మాటను ఆయన వివరంగా తెలియజేశాడు. కనుక దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానించినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మరి ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారికి ముందు యోహాను భక్తుడు వచ్చి ప్రజల జీవితాల్లో ఈ తారతమ్యాలు ఉండకూడదు అని, ఎందుకంటే మేము యాజకులమని, మేము శాస్త్రులమని, మేము పరిచయులమని గొప్పలు చెప్పుకుంటూ మనుషులను అణిచివేస్తున్నారు. కాబట్టి ఆ అణిచివేత ఉండకూడదు. దేవుడు వచ్చినప్పుడు, దేవుడిని హృదయాన్ని తాకినప్పుడు అందరూ సమానమైన అనుభూతిలో ఉండాలి అని ఆయన తెలియచేశాడు. కనుక అట్టి సమానత్వాన్ని ప్రభు మనకు అనుగ్రహించి, అందరిని మనం గౌరవించి, అందరినీ మనం ప్రేమించి, తారతమ్యాలు భేదాభిప్రాయాలు చూడకుండా ఒకే రీతిగా మనం జీవించడానికి ప్రభు మనను సహాయము చేయునుగాక. రండి మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. యోహాను బోధించినటువంటి అమూల్యమైన మాటను మేము విన్నాం ప్రభువా. ఆ మాట చొప్పున మేము జీవించడానికి కృపనివ్వండి. మేము మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని పాప క్షమాపణ పొంది దైవ సన్నిధిని కలిగిన వారే జీవించే కృప అనుగ్రహించుమని, మా జీవితంలో ఉన్నటువంటి భిన్న భిన్న అభిప్రాయాలని మార్పు దయచేసి మీలో ఏకీభవించి మీతో కలిసి జీవించే ధన్యత మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.